మరణించి మరల మట్టిపైకి వచ్చిన వారు పార్ట్ 2. నెంబర్ 1 యయూర్ కుమార్తె. లూకాసు వార్త 8వ అధ్యాయం 49 నుండి 55 వచనాలు. నెంబర్ 2 క్రీస్తు వారు మరియా మార్త సహోదరుడైన లాజరు చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్న తిరిగి మరల తన ఆత్మను తన శరీరంలోకి రప్పించి అతనిని లేపెను. నెంబర్ 3 లూకాసు వార్త 7వ అధ్యాయం 11 నుండి 16 వచనంలో ఉన్న భావ ప్రకారం చనిపోయిన ఒక చిన్నవాణ్ణి పాడ మీద తీసుకెళ్తున్నప్పుడు క్రీస్తు వారు ఆ పిల్లవాడిని తిరిగి లేపాడు. నెంబర్ 4 ఇలాగూ పేతురు వారు కూడా దోర్కా అను మారు పేరు గల తబితను తిరిగి లేపాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 37 నుండి 41 వచనం. నెంబర్ 5 పౌలు గారు తాను వాక్యం చెప్తున్నప్పుడు మేడ మీద నుండి పడిన ఐతూకు అనే వ్యక్తిని తిరిగి లేపాడు. నెంబర్ 6 రెండో రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20 నుండి 21 వచనంలో ఉన్న భావ ప్రకారం ఎలీషా గారు సమాధి చేసిన తర్వాత అతని ఎముకలు సమాధిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన ఎముకలను తాకి మరలా బ్రతకడం జరుగుతుంది. ఈ విధంగా దేవుడు పాతాళానికి పంపించి భూమిపైకి కొందరిని రప్పించారు.